ఇవాళ ఆ లౌల్యం ధనలౌల్యం అనేది మనోడనండి ఆ ప్రాంతానికి చాలా మంది సామాన్యమైన భక్తులు ఉదాహరణకి నేనే ప్రాక్టికల్ గా వెళ్ళినప్పుడు ఏ కారణం చేతో దేవుళ్ళు లేక మరొకటి ఒకటి తోసేసిన సంఘటనలు కూడా నాకు ప్రాక్టికల్ గా అంటే ఇంత దౌర్భాగ్యం అంటే ఏ మతంలో రసీదులు స్పెషల్ పూజలు ఇలాంటివి లేవు చాలా తక్కువ వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా ఇస్తారేమో తప్ప ఈ డబ్బుతోటి గుడి ఎలా ముడిపడిపోవడం వల్ల ఆ చీప్ అంటే మేము తలవంచుకోవాల్సిన పరిస్థితి డబ్బుతోటి ఏంటంటే తిరుమల దేవస్థానం దేవస్థానం అనేది చాలా పెరిగిపోయింది వచ్చే భక్తుల సంఖ్య విపరీతం అయిపోయింది దానికి వాళ్ళు ఏదైనా ఒక మార్గం అనేది కనిపెట్టాలి కదా వాళ్ళంతటి వాళ్ళు వదిలిపెట్టేశారండి వచ్చిన భక్తులంతా చూసుకుని దేవుని గుళ్ళోకి పోయి అంత నానా గాయత్యం చేశారని ఏమైతుంది దీనివల్ల ఉండేది ఏమిటి అంటే ఒకటి భక్తుల్ని అదుపులో పెట్టడానికి ఒక మార్గం అదుపులో పెట్టడానికి అయ్యా ఇది ఫలానా సేవ ఆ సేవ టికెట్ తీసుకో అక్కడికి రా చూసుకో అదుపులో పెట్టడానికి ఇంకోటి ఏమిటి అంటే మీరు అంటున్నారు ఇది కేవలం డబ్బుతో ముడిపడి ఉన్నది అని అలా కాదు ఇప్పుడు ఆ దేవస్థానం అభివృద్ధి కావాలంటే డబ్బు సామాన్య ఉదాహరణకి నేర్చుకున్నానండి ఒకరు ఒక ముడుపు పట్టుకుని 20 కిలోమీటర్లు నడిచి అక్కడికి వెళ్ళి నిలబడితే వాడు మూడు పాటు దర్శనం లేని పరిస్థితుల్లో వాడి మనసులో నా డ్రైవర్ ఉన్నాడండి వాడు 3 సార్లు వెళ్ళి దర్శనం ఒకసారి దేవుడి పరిస్థితులు జరగాదు కానీ ఆంటాడు యువ గారు నేను చేసిన తప్పేమి చెప్పండి అంటాడు యువ కూడా వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరిని 5 నిమిషాలు నుంచో పెడితే రోజు నా బాధ ఏమిటంటే అసలు ప్రధానమైన కంప్లైంట్ ఏమిటి డబ్బు అధికారం ఉన్న వాళ్ళకి ప్రధాన పెద్దపీట వేసి మామూలు ఎవరి భక్తి వల్ల అయితే వారి సాక్షాత్తు ఆ స్వామి నిలబడున్నాడో అతను మాయమైపోయే స్థితి దౌర్భాగ్యాన్ని అనిపిస్తుంది ఇలాంటి వాడు ముఖత వాళ్ళకి మనం వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళ సమస్యను మనం అర్థం చేసుకోవాలి అది ఇక్కడ కనబడింది వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని మనం వాళ్ళకి సలహా ఇచ్చామంటే వాళ్ళు తీసుకుంటారు మొత్తానికి అందరికీ మంచిది కావాలి అందరూ సంతృష్టిగా ఉండాలి సర్వసంగ పరిత్యాగులుగా మీరు భరత జాతికి మా టీవీ తరఫున ఒక నేను ప్రతి ఒక్కడికి చెప్పేటటువంటి సందేశం ఏంటంటే ప్రతి ఒక్కడు భగవంతుడి యందు శ్రద్ధను విశేషంగా కలిగి ఉండాలి ఎవడు నేనే పెద్దవాడిని నేనే గొప్ప మనిషిని నాకంతా తెలుసు అని ఎవడు అనుకోవడానికి వీల్లేదు ఎంత నేను చదివినా నేను ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఈ జ్ఞానం అనేటటువంటిది ఒక సముద్రం లాంటిది ఆ సముద్రంలో ఒక బిందువు నాకు వచ్చింది అంటే అంత మాత్రంతో నేను మహాజ్ఞానిని అనుకోవడం భావ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కడు అహంకారాన్ని వదిలిపెట్టి వినయాన్ని అలవరుచుకోవాలి అనేది మొట్టమొదటి పాయింట్ ఎట్టి పరిస్థితిలోనూ భగవంతుడిని విస్మరించకూడదు అనేది రెండోది ఎట్టి పరిస్థితుల్లోనూ మాతాపితరులను గౌరవించాలి అనేది మూడో మాట నేటి కాలంలో ఒక పెద్ద ప్రశ్న తల్లిదండ్రుల విషయంలో కుమారులకు గౌరవ భావన తగ్గిపోతున్నది వయస్సైన మాతాపితరులను ఉపేక్షాభావంతో చూస్తున్నారు ఏ మాతాపితరులు ఎంతో కష్టానికి శ్రమకు ఓర్చి ఈ కుమారులను ఈ స్థితికి తెచ్చారో ఆ కృతజ్ఞతాభావం అనేది ఏమాత్రం లేకుండా ఆ వృద్ధులైన మాతాపితరుల విషయంలో అత్యంతమైన ఉపేక్షాభావంతో ఉండటం ఇవాళ తానేదో పెద్ద ఉద్యోగంలో వచ్చానని చెప్పేసి తన తండ్రి ఏదో చాలా చిన్న ఉద్యోగంలో ఉండేవాడని చెప్పేసి ఇక్కడ దీనికి యువత ఒక తీవ్రమైన ఆరోపణ ఏం చేస్తున్నారంటే మమ్మల్ని చిన్నప్పుడు పుట్టగానే తీసుకెళ్లి కాన్వెంట్ స్కూల్లో ఎక్కడో రెసిడెంట్ స్కూల్లో పడేసి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ వరకు మా మొహం చూడకుండా పండగలకు మేము ఇంటికి రాకుండా మాకు అక్కడ ఏం జరుగుతుందో బుద్ధాస్థితిలో మమ్మల్ని ఇళ్ళలో పడేసినట్టు మేము రుణం తీర్చుకోవద్దా మీద క్షమించాలి ఇది యాక్చువల్గా వాళ్ళు చాలా చాలా భ్రమపడుతున్నారు వాడు ఏమన్నా చేయనివ్వండి వాడు ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు దాన్ని వాడు తెలుసుకోవాలి ఇవాడు రోజు వాడు పుట్టంగా వాడు ఎక్కడ తీసి పారేస్తే వాడు ఎవరు చేయడు వాడు కానీ వాళ్ళలో వాళ్ళు ఆగలండి వాళ్ళ
మాకు డిటాచ్మెంట్ అయిపోయి మా మాకు అంత మాత్రంతో ఎట్లా మనం తల్లిదండ్రులు ఎలా మోస్తున్నాడు మరవడానికి వీలుందా? చాలా తప్పు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను ఉపేక్షించకూడదు. మాతాపితరుల విషయంలో శాస్త్రం మాతృదేవోభ పితృదేవోభ మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను పూజించాలి శాస్త్రం చెబుతున్నది. తర్వాత వెళ్తాను నేను. ఆచార్య దేవోభ మూడో మాట చెప్పింది. మొదటి మాట మాతృదేవోభ, రెండోది పితృదేవోభ. అలనాడు రామచంద్రమూర్తి కేవలం తన తండ్రి యొక్క ఒక్క మాట కోసం కదా అంత అరణ్యానికి వెళ్ళింది. నీకే బుద్ధి మీద ఒక మాట ఆయన దశరథుడు అనుంటే ఏమయ్యేది? పోయే నీ బుద్ధి మీద నువ్వేదో అన్నామని చెప్పేసి నీ మేడం నీ అరణ్యానికి పోతానా రేపు పటాభిషేకాన్ని ముహూర్తం ఇవ్వలేదు ఈ మాట అంటావు నీ ఎవరు బుద్ధి ఉందా అని ఒక మాట అడిగేశాడంటే రాముడు దశరథుడు ఏమయ్యేది? ఎందుకు లేదు అలా అడిగారంటే మహాపరాధం అవుతుంది. తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించడమే పుత్రుడే నా కర్తవ్యం కానీ తండ్రిని ఉపేక్షించడం నా కర్తవ్యం కాదు, తండ్రిని ఎగర్తించడం నా కర్తవ్యం కాదు అని కదా రాముడు అన్ని ఇటువలు మొదలుపడ్డాడు. వాళ్ళు కదా వాళ్ళకి ఆదర్శం. రామాయణ ప్రవచనాలు వింటున్నాం, అన్ని అనేక మంది రామాయణ ప్రవచనాలు చేయిస్తారు, రాముల వారి ఆలయాలు కట్టిస్తారు, విగ్రహాలు చేయిస్తారు. కానీ రాముల వారు ఏం చేశాడు అది కూడా ఎవరికి అక్కర్లేదు. అందువల్ల ముఖ్యంగా యువతరానికి నేను చెప్పవచ్చింది ఏమిటి అంటే మాతాపితరులను ఎవరు ఉపేక్షించకండి. వాళ్ళ యొక్క ఆశీర్వాదానికి మీరు పాత్రలు కావాలి. కాబట్టి అహంకారాన్ని పెంచుకోకుండా భగవంతుడి యందు భక్తిని కలిగి ఉండి మాతాపితరుల విషయంలో ఆదరంతో ఉండి మందికి ఉపకారం చేసేటటువంటి మనోభావం కలిగిన వాళ్ళని ఎవళ్లకు ఏ విధంగా కూడా మన వల్ల అపకారం కాకూడదు అనేటటువంటి తత్వం కలిగిన వాళ్ళని నీ యొక్క ధర్మం ఏదైతే ఉందో డ్యూటీ అథవా రెస్పాన్సిబిలిటీ దాన్ని ప్రామాణికంగా ఆచరిస్తూ నీ జీవనం గడిపేవారంటే నీ జీవనం పవిత్రమవుతుంది, సార్థకమవుతుంది అని నేను అందరికీ చెప్పదలుచుకుంటున్నాను. తరతరాల మన సాంప్రదాయం అంతా వచ్చిందని సాక్షాత్కరించినట్టయింది. సామాన్యులు ఈ వేధిస్తున్న అనేక ప్రశ్నలు నేను వాళ్ళ తరఫున అడిగిన ఉత్తరక్షణం ఆయన సమాధానం ఇవ్వడం అది ఆయన అంటే ఆయన చాలా భాషలు వెంటనే జానకుడు మహారాజా వచ్చారు ఆయన దర్శించుకోవడానికి. వెంటనే ఆయన ఇదే ధార తమిళలో కూడా మాట్లాడడం జరిగిన అలాగా మొత్తం దక్షిణాది భాషలు సంస్కృతంలో ఆయన